హలో అండి. ఈ వీడియోతో మళ్ళీ ఒకసారి మేము ఈ నాటుకోడి ఫామ్‌కైతే వెళ్తున్నాము. ఈ నాటుకోడి ఫామ్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడే నాకు ఒక ప్లేస్ గుర్తొచ్చింది. అదేంటి అంటే ఆహ్, మేడారం జాతర. మీ అందరికీ ఐడియా ఉండుంటది. మేడారం జాతర గురించి ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలో వినే ఉంటారు. బట్ నాకు పర్సనల్‌గా మా ఫ్యామిలీకి గానీ, మా అందరికీ గూడా చాలా పర్సనల్‌గా మేమెందుకు కనెక్ట్ అవుతామంటే, అది జస్ట్ మా విలేజ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటదనమాట. సో, అక్కడ కనిపించే అట్మాస్ఫియర్‌లో ఈ కోళ్ళని కోయడం, మేకల్ని కోయడం ఇట్లాంటి సీన్స్ ఏవైతే ఉంటాయో, అమెరికాలో ఇక్కడ ఈ వర్జీనియాలో ఈ నాటుకోళ్ళ ఫామ్ చూసినప్పుడు గూడా నాకు సేమ్ అలాంటి ఫీలింగే వచ్చింది. సో, మేడారంతో ఎందుకు కంపేర్ చేస్తున్నాను, ఇంకా ఇప్పుడు ఈ టైంలోనే నేనెందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఈ ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఈ జాతర స్టార్ట్ అవుతుంది. అండ్ 21కి స్టార్ట్ అవుతుంది. 24కి ఎండ్ అవుతుంది. సో, అందుకని ఫెబ్ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, మేము గూడా ఒకసారి అక్కడికి వెళ్ళి ఆహ్, స ఒక కోడినైతే కట్ చేద్దాము. ఇంకా ఆల్రెడీ మేడారం సీజన్ కాబట్టి, సో, ఆ ఫీల్ తోటి కట్ చేద్దాం అనే ఫీల్‌లోనైతే వెళ్ళినాము. అసలు అమెరికాలో ఇట్లాంటి ఒక ప్లేస్ ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉండి, అక్కడ మేకల్ని, కోళ్ళని కట్ జేయడము, పెంచడము ఇదంతా నిజమేనా అని కొన్నిసార్లు అనిపిస్తా ఉన్నది. ఎన్నిసార్లు వెళ్ళినా గూడా అట్లా ఆ ఫీల్ అయితే పోదు. ఎందుకంటే దాంతో పాటు అక్కడ కొన్ని ఐటెమ్స్ అమ్ముతా ఉంటారు. అంటే జాతరలలో అమ్మినట్టు కొన్ని బట్టలు, కొన్ని యాక్సెసరీస్ ఇట్లాంటివన్నీ అమ్ముతా ఉంటారనమాట. సో, అట్లా గూడా నేను చాలా కనెక్ట్ అయినా. అందుకని ఈసారి మేడారం సీజన్ అనేది వస్తుంది గదా! సో, ఈరోజు కొంచెం వెదర్ గూడా మంచిగుంది. సరే వెళ్ళొద్దాం అన్నట్టుగా వెళ్ళామనమాట. మేమందరం మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి వెళ్ళినాము. అయితే ఇక్కడ నేను మేడారం గురించి చెప్పాలంటే, మా చిన్నప్పుడు మేడారం ఎట్లుండేదంటే, మా తాత ఎడ్ల బండి కట్టి దానికి పైన ఇట్లా ఒక ముసుగులాగా ఉండేదనమాట. అంటే వర్షం పడ్డా, ఎండ కొట్టినా ఏమి ప్రాబ్లమ్ కాకుండా ఉండేటట్టు కడుతుండే. దాంట్లో మేమందరం కూర్చొని, అంటే ఓన్లీ మా ఫ్యామిలీనే కాదు, మా ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ చాలామంది ఆల్మోస్ట్ 90% పీపుల్ వెళ్ళేవాళ్ళు ఆ మేడారానికి. సో, అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక బండి తర్వాత ఒక బండి ఇట్లా లైన్‌గా వెళ్తూ ఉండేదనమాట. సో, అట్లా వెళ్ళి అక్కడ మేడారం దగ్గర ఆల్మోస్ట్ 3-4 డేస్ వరకు మేము స్పెండ్ చేసి, అక్కడ ఇట్లా గుడారాల్లాగా వేసుకొని దాంట్లో ఉండి, అక్కడేమన్నా మొక్కులు ఇచ్చేది ఉంటే ఇచ్చి, చిన్నపిల్లలకి గుండ్లు చేయించడము, ఇంకా కొన్ని మొక్కులుంటాయి. బెల్లాన్ని బంగారంగా భావించి అక్కడ అమ్మవారికి మనము ఎంతెత్తు అంటే ఎవరికైనా మొక్కితే వాళ్ళెంత బరువుంటారో అంత బరువు బెల్లాన్ని జోకి అమ్మవారికి ఇస్తారనమాట. సో, ఆ ప్రాసెస్ అక్కడుంటది. సో, అట్లా గూడా చేస్తూ ఉండే. ఇంకా 3-4 డేస్ జాతర అంటే ఎట్లుంటది ఇగ, చిన్నపిల్లలకు బొమ్మలు, సర్కస్, డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ అక్కడే దొరికేవి. కొన్ని మనకు షాపులలో దొరకనివి గూడా అప్పుడు జాతరలలోనే దొరికేవనమాట. సో, అట్లాంటి ఫీల్ అది అసలు నిజంగా లైఫ్‌లో ఎంత మంచి మెమరీ అంటే నాకైతే చాలా చాలా మంచి మెమరీసు. అప్పుడు ఆ ట్రావెలింగ్ గానీ, ఆ ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళడం, అక్కడికెళ్ళినాక మళ్ళీ అక్కడ వండుకోవడానికి 3-4 డేస్ వండుకోవడానికి కొన్ని తీసుకొని వెళ్ళడం. మేమున్న బండిలోనే మాతో పాటు మళ్ళీ ఒక మేక, ఒక కోడి అట్లా అన్నీ కలిపి తీసుకొని వెళ్ళడం అట్లా చేస్తూ ఉండే. సో, ఇక్కడ ఈ వర్జీనియాలో గూడా నాకు ఆ ప్లేస్ అట్లనే అనిపించింది. అంటే అక్కడ కోళ్ళని కట్ చేయడం గానీ, అంటే ఆ పీపుల్ గానీ, వీకెండ్ అనంగానే ఇట్లా ఇంతమంది మస్తు మందొస్తారు ఇక్కడికి ఈ వీకెండ్‌లో. అప్పుడు ఎడ్ల బండ్లను ఎట్లయితే చూసినామో ఇక్కడ కార్లు అట్లా కనిపిస్తాయన్నమాట. సో, ఆ ఫీల్ వచ్చింది నాకు. అందుకని సరే ఇది నాకు ఎందుకో అట్లా రిలేట్ చేయాలని అనిపించిందనమాట. అందుకని చెప్తున్నా. అండ్ ఆల్సో ఇప్పుడు మేడారం ఎట్లుంది అంటే, సో, చిన్నప్పుడైతే అట్లుండేది. ఇప్పుడు మేడారం ఎట్లుంది అంటే, ఇప్పుడు గూడా స్టిల్ మా ఊరు నుంచి ఎడ్ల బండ్లు వెళ్తాయి. అంటే కొంచెం వాటి నంబర్ తగ్గింది. అంటే అప్పుడు ఒక 90% వెళ్తే ఇప్పుడు ఒక 40% వెళ్తున్నారు.
వాటితో పాటు కార్లు, బస్సులు, వెహికల్స్ అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్, ఆఖరికి హెలికాప్టర్ కూడా వచ్చేసింది ఆ మేడారంకి. అంటే ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు అంతా ఎదిగిందనమాట. అంత వరల్డ్ వైడ్గా అంత స్ప్రెడ్ అయింది ఈ జాతర గురించి. ఇక్కడ ఉండేది మేడారంలో ఉండేది గిరిజన దేవతలు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ స్టోరీ, ఈ కథ అంతా తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్ అనమాట. సో అంత పెద్ద గ్యాదరింగ్ అవుతుంది ఈ 4 days కూడా. అప్పుడు 2 yearsకి ఒకసారి జరిగేది, ఇప్పుడు 1 yearకి కూడా వెళ్తున్నారు, ఇంకా డైలీ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీడే క్రౌడ్ కనిపిస్తూనే ఉంటుంది. మా ఊరికి చాలా దగ్గర కాబట్టి మాకు అది ఇంకెక్కువగా ఐడియా ఉంది. సో అంత డిఫరెన్స్ వచ్చింది. ఇంకా అక్కడ డిఫరెంట్ హోటల్స్ కానీ, స్టే చేయడానికి రూమ్స్ కానీ, ప్లేసెస్ కానీ ఇవన్నీ ఎక్కువ వచ్చేసినాయి. అంటే ఒకప్పుడు ఏంటంటే మొత్తం అడవి అట్లా ఉండేది, ఇప్పుడు రోడ్స్ వచ్చినాయి. అంతా ఈ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇంకెక్కువ దీని గురించి అవగాహన వచ్చింది జనాల్లో. సో చాలామంది వస్తున్నారు. ఇప్పుడు టూర్స్, ట్రావెలింగ్స్ అంటే గోవాకో లేకపోతే ఎక్కడైనా ఏదైనా మంచి వాటర్ ఫాల్స్ ఉన్నది అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అన్నట్టు ఉండేది. కానీ మా చిన్నప్పుడు ఏంటంటే టూర్ అంటే ఇక ఈ మేడారమో, తిరుపతో, భద్రాచలమో ఇట్లుండేదనమాట. సో అట్లాంటి గ్యాదరింగ్స్ అన్నీ జరిగేవి. సో చిన్నప్పటి మెమరీస్ అన్నీ నాకు ఇక్కడ ఈ అమెరికాలో, ఈ వర్జీనియాలో అట్లాంటి ఫీల్ వచ్చింది. అక్కడ చిన్నపిల్లలు ఉయ్యాలలు ఊగడం కానీ, ఆ షాప్స్ పెట్టడం కానీ, వాళ్ళు కొన్ని రకాల టాకోస్ అని కొన్ని ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ, ఇదంతా కొంచెం సిమిలర్గా అనిపించింది. ఇక్కడ ఇదంతా కూడా సెల్ చేసేది మెక్సికన్స్ కాబట్టి మెక్సికన్స్ వాళ్ళ కల్చర్స్ అనేవి, ఇండియన్ కల్చర్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. ఆ ఫుడ్ కానీ, ఆ స్పైసెస్ కూడా, ఆ మసాలాస్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అందుకే మనకి ఈ ప్లేస్ అనేది అంత బాగా కనెక్ట్ అవుతాము. సో మేడారం అనేది అట్లా నేను రిలేట్ చేసుకున్నాను అనమాట. సో అదే అట్లనే ఉంది, కోళ్ళని కోయడము ఇదంతా. ఇంకోటి మనకు ఆప్షన్ ఇస్తారు ఇక్కడ, ఏ కోడి కావాలో మనమే సెలెక్ట్ చేసుకొని దానికి మంచిగా వాళ్ళు కట్ చేసిన తర్వాత ఇంకా మంచిగా పసుపు మనం తీసుకెళ్ళి చక్కగా దానికి పసుపు రాసి కాల్చి, నిప్పులు ఉంటాయి మనకి అక్కడ, నిప్పులు కూడా అరేంజ్మెంట్ చేసి ఉంటుంది, దాని మీద కాల్చుకొని చక్కగా దాన్ని పీసెస్ కట్ చేయించి ఇంటికి పట్టుకొని రావచ్చు అన్నట్టు. సో అందుకని ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అమెరికాలో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అక్కడ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా వెళ్ళాలని ఉంటే ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, ఒకసారి చూడండి. ఇంకా ఏంటంటే ఇక్కడ అమెరికాలో మనకు ఎవ్రీ టైం ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అది ఇది అని అంటే కొద్దిగా అంటే షాప్కి పోవాలన్నా కూడా మనం వెదర్ని చెక్ చేసుకొని ఎట్లుంది ఏంది అన్నట్టు చెక్ చేసుకొని వెళ్తాం కదా. అట్లా వెదర్ ఏదన్నా బాగుంది బయటికి వెళ్దాము అని అంటే మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఒకసారి ఏమంటారు, ఫ్లైట్ ఎక్కకుండానే ఇండియాకి వెళ్ళిన ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. అట్లాంటి ప్లేస్ అన్నట్టు ఇది. కొంచెం ఆ ఫ్లేవర్స్ కానీ, అక్కడ వండుతుంటే ఆ స్మెల్స్ కానీ, ఆ జనాలు కానీ, ఇంత గ్యాదరింగ్స్ మనం వేరే ప్లేసెస్లో ఎక్కువ చూడలేము. చూసినా కూడా ఏ పబ్బులలోనో లేకపోతే ఏమంటారు ఏ కాఫీ షాప్ల దగ్గరనో ఇట్లాంటి ప్లేసెస్లో చూస్తాం, కానీ ఇట్లాంటి రా మాత్రం ఈ ప్లేస్లోనే చూస్తాము. అట్లనే అక్కడికి వచ్చేటోళ్ళు కూడా అట్లనే వస్తారు ఫ్రీగా. అంటే మనకేమీ పెద్దగా రూల్స్ అట్లాంటిది ఏమీ ఎక్కువగా ఉండదు. సో వీ కెన్ గో అండ్ బై ఎనీథింగ్. ఇంకా మనం మంచిగా ఫ్యామిలీతో కూడా తీసుకోపోయి, ఇప్పుడు మన పేరెంట్స్ విజిటింగ్కి అట్లా ఎవరైనా వచ్చినా కూడా
సో ఈ ప్లేస్ని కూడా మంచిగా విజిట్ చేయించచ్చు, వాళ్ళకి ఆ ఇండియా ఫీల్ అనేది కూడా మళ్ళీ ఒకసారి వస్తుంది. అట్లనే మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా మేమందరం కలిసి వెళ్ళినాము ఒకసారి. మా ఫస్ట్ వీడియోలో మేము అమెరికాలో నాటుకోళ్ళు అనే వీడియో చేసినప్పుడు కూడా దానికి అందరం కలిసి వెళ్ళినాము అక్కడికి. సో అట్లాంటి ప్లేస్ అనమాట. ఈ మేడారం అనేది నాకు ఇట్లా రిలేట్ అయింది కాబట్టి మీ అందరితోటి మళ్ళీ ఒకసారి నేను షేర్ చేస్తున్నా. సో అదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.